According to a study conducted by Government of Andhra Pradesh, every day there is an influx of 40 children from one railway station in Hyderabad. The immediate concern of children coming on streets are survival and shelter. Children living on streets have to struggle every minute for basic survival needs. In their quest for survival on the streets, their first strategy for survival is to start working and become child laborers. These young people have lost their childhood and adolescence and have to adapt to adult roles while still in the process of growth and development. Somewhere in the struggle for survival, children on the streets lose their innocence. They lose their childhood. Trying to cope up with the stress, children take to substance abuse. Children sometimes even attempt suicide. The hopelessness of some situations can contribute to feelings of depression and low self-esteem, and children think that they have reached a point of no return. They lose all hopes of having a normal childhood. Hyderabad Council of Human Welfare has been working with children towards their rescue, relief, rehabilitation, reintegration, prevention of children coming on streets, and advocacy. One of the best success stories of HCHW is Rajaya, who started as child living on the street and now has successfully completed bachelor's in social work and is trying for master's in social work. నా పేరు రాజయ్య, మాది వరంగల్ జిల్లా దేవనపేట గ్రామం. నేను 8 సంవత్సరాల క్రితం నేను ఇల్లు వదిలి బయటికి రావడం జరిగింది. అప్పుడు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం అలాంటి అలవాట్లు ఉండే. దానివల్ల ఇంట్లోకి వెళ్ళి నేను రావడం జరిగింది బయటికి. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడికి మామూలుగా స్టేషన్లోకి వెళ్ళి స్టేషన్ నుండి రైలు బండి ఎక్కేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది. మామూలుగా ఖమ్మం, విజయవాడ, తిరుపతి, చెన్నై, మద్రాస్, చెన్నై, బెంగళూరు, తర్వాత అలానే ధార్వాడ్, హుబ్లీ, బొంబాయి, ఇలా చాలా ప్లేస్లలోకి తిరగడం జరిగింది. అలా తిరుగుతున్నంతసేపు అలానే తిరిగేవాడిని. మామూలుగా ట్రైన్లో స్వీపింగ్ చేసుకుంటూ, తర్వాత ఎక్కడైనా స్టేషన్లో దిగితే పక్క పంట ఉన్న హోటల్లో పని చేసుకుంటూ ఈ విధంగా కాలం వెళ్ళదీసేవాడిని. కానీ కొన్ని సందర్భాలలో ఫుడ్ దొరకకుండా మామూలుగా స్టేషన్లో కూడా చేయడానికి ఛాన్స్ దొరకనప్పుడు బెగ్గింగ్ కూడా చేసేవాడిని. ఇలా నా మామూలుగా జరిగిపోతుండేది. ఈ విధంగానే జరుగుతుంటే ఒకసారి నేను 98లో నేను ఇక్కడి HCHWలోకి చైల్డ్ లైన్ ద్వారా రావడం జరిగింది. ఎప్పుడైతే నేను చైల్డ్ లైన్ ద్వారా HCHWలోకి ఎంటర్ అయ్యాను, ఇక్కడ నాకు చాలా ఆదరణ దొరికింది. నాకు అనుకునేవాడిని బయట మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు కూడా దగ్గర రానియరు, మమ్మలతో ఎవరు మాట్లాడరు, మేము ఈ సమాజం నుంచి వెళ్ళి వేరు, మమ్మల్ని ఎవరు కూడా దగ్గర తినేయరు అనే భావన ఉండేది నాకు. నేను ఎప్పుడైతే HCHW లాంటి ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయ్యానో అప్పుడు నాకు అనిపించింది మా కోసం కూడా చాలామంది పనిచేస్తున్నారని. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మొదట్లో నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడు నాకు ఉండబుద్ధి కాలేదు. హాస్టల్ వాతావరణానికి నేను అలవాటు పడలేకపోయాను. మళ్ళీ ఒక వారం రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి 2-3 రోజులు ఉండి అక్కడ కష్టం అనిపించినప్పుడు మళ్ళీ హాస్టల్కి వచ్చాను. ఇవి అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను హాస్టల్కి అలవాటు పడిపోయాను. సార్లు చాలా మంచిగా చూసేవారు అక్కడ నాకు. ఆ విధంగా నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను, హాస్టల్లో ఉండిపోయాను. హోంవర్క్లో ఉన్నాగా నాతోటి శేఖర్ సార్, రఫీ సార్ వీళ్ళంతా ఏం చెప్పారంటే, నువ్వు బాగున్నావు రాజయ్య, నువ్వు ఒకసారి స్కిన్ పెయింటింగ్లో నువ్వు ట్రైనింగ్ తీసుకో రాజయ్య అని చెప్పారు. అప్పుడు నాకున్న అలవాట్ల వల్ల నేను దానిలో డిలే చేశాను, అంటే జాయిన్ కాలేదు ఫస్ట్లో. తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ల మోటివేషన్ వలన మళ్ళీ స్కిన్ పెయింటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. స్కిన్ పెయింటింగ్ దాదాపుగా 3-4 నెలల వరకు నేర్చుకోవడం జరిగింది. స్కిన్ పెయింటింగ్ నేర్చుకున్న తర్వాత అట్లా నేర్చుకుంటుంటేనే నాలో ఒక రకమైన చేంజ్ వచ్చింది. చెడ అలవాట్లన్నీ పోవడం జరిగింది. నేను ఒక మామూలుగా అయ్యేసరికి సార్లకు ఇంకా నా మీద నమ్మకం కలిగి నాతోటి ఇంకా నన్ను మోటివేట్ చేసి చదువుకుంటావా రాజయ్య అని కూడా అడగడం జరిగింది. అప్పుడు నేను సరే సార్, నేను చదువుకుంటా సార్, నేను తప్పకుండా చదువుతాను, నేను కూడా ఒక అడుగు ముందుకు వేయడం, వాళ్ళు నన్ను చేయి పట్టుకొని పైకి రావడం జరిగింది. గోల్కొండ హై స్కూల్లో 7th క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టారు, కానీ ఎగ్జామ్ రాయలేకపోయాను. ఎందుకంటే నేను ఇంటికాడ ఆల్రెడీ 9th వరకు చదివినాను నేను. తర్వాత నేను సార్తో చెప్పాను, సార్ నేను ఇంటికి వెళ్తాను, ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పాను. కానీ ఇంటికాడ పరిస్థితులు నాకేం తెలియవు.
ఇంటికాడ అనుకున్నారంట నేను అన్నలలో వెళ్ళిపోయానని, నక్సలైట్లో కలిశానని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ పోలీసులతో మా ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయని తెలిసింది. మా నాన్న కొట్టాడు ఇంటికి వెళ్ళాగానే, మా అమ్మ కొట్టింది. మా అమ్మ నాన్న వెళ్ళగొట్టారు కదా అని చెప్పి మా ఆంటీ వాళ్ళ ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు తిట్టడం, నన్ను వెళ్ళగొట్టడం ఇంట్లోకి వెళ్ళి జరిగింది. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ వచ్చేసి ఆర్గనైజేషన్లకు మళ్ళీ అంత బాధలతో నేను వచ్చినా కూడా నన్ను సాధారణంగా ఏమీ అనకుండా మళ్ళీ ఆర్గనైజేషన్లోకి తీసుకున్నారు. మళ్ళీ హోంవన్లో ఉండి నేను మామూలుగా హోటల్లో ఆడ ఈడ పనిచేసుకుంటూ మంచిగా ఉంటున్న సమయంలో మా నాన్న వచ్చేసి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయని చెప్పడం జరిగింది. అప్పుడు రఫీ సార్తో ద్వారా ఓ లెటర్ తీసుకొని వెళ్ళాను, అక్కడ ఇచ్చాను. అక్కడ అంతా బాగా అయిపోయింది. వస్తూ నేను నాతో టీసీ కూడా తీసుకొని రావడం జరిగింది నా 9th క్లాస్ది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అన్నాడు, నువ్వు రాజయ్య నువ్వు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి నువ్వు మంచిగా చదివితే 10th క్లాస్ ఈజీగా పాస్ కావచ్చు, నువ్వు మంచిగా చదువుతావు, నాకు నమ్మకం ఉంది. అంటే నేను కొన్ని సందర్భాల్లో పేపర్లు తర్వాత ఇంగ్లీష్ కూడా కొంచెం బాగా చదువుతుండే, లెక్కలు కూడా బాగా చెప్తుండే. సో సార్కి నా మీద నమ్మకం కలిగింది. తద్వారా నేను ఆ టీసీ తోటి బనోర్లాల్ అప్పుడు కలెక్టర్ ఉండే అతను, ఆ సారు స్పెషల్ పర్మిషన్ వల్ల నేను విజయనగర్ కాలనీ గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయింది మొదలు స్కూల్లో కూడా నన్ను ఒక నార్మల్ చైల్డ్ లాగానే ట్రీట్ చేయడం జరిగింది. అందరు సార్లు వాళ్ళు చెప్పినట్టు వినేవాడిని. అందరూ నాకు ప్రోత్సహించేవారు, నువ్వు రాజయ్య బాగా చదువుకోవాలి, నువ్వు పైకి రావాలి అన్న ఉద్దేశంతో చాలా మంచిగా ప్రోత్సహించి అందరు సార్లు ఒక్కరని కాదు ప్రతి ఒక్కసారి నన్ను ప్రోత్సహించేవారు. ఆ విధంగా నేను 10th క్లాస్లో ఒక సంవత్సరం గ్యాప్ ఉన్నా సరే ఒక మామూలు పిల్లవాడిలాగా నేను 10th క్లాస్లో 2nd క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. తర్వాత 10th క్లాస్ పాస్ అయిందే నాకు సిఈసి గ్రూప్ తీసుకోవాలనిపించింది. అకౌంట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. సో నేను సిఈసి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది నాంపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో. అక్కడ కూడా నాకు పోతరాజు సార్ అని, తర్వాత సివిక్స్, ఎంఏ ఎకనామిక్స్ చాలా మంచి ప్రోత్సాహం ఉండేది. నాకు ఇంగ్లీష్లో కొంచెం తనబడినా కూడా ఆ మేడం వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్లో నేను ఒక్కనే పాస్ అవ్వడం జరిగింది సిఈసి గ్రూప్లో. ఆ విధంగా నాకు ఒక రకమైన ప్రోత్సాహం లభించింది. తర్వాత నాకు అనిపించింది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా సోషల్ వర్కర్ అయితే ఎందుకు కాకూడదు, నేను కూడా ఒక సోషల్ వర్కర్గా సార్లు ఇంత సేవ చేస్తున్నాను, నాకు కూడా సేవ చేయాలన్న నాకు కూడా ఇష్టమే. సో సార్ ఆలోచన వచ్చిందే నేను సార్ని అడిగాను, సార్ నేను కూడా సోషల్ వర్క్ చదువుతా సార్ అని చెప్పాను. చెప్పిందే సారు చెప్పేసి మేము చదివిన కాలేజీ రాజయ్య, నువ్వు చాలా మంచిగా ఉంటుంది కాలేజీ, అది ఇంగ్లీష్ మీడియం అయినా సరే నీకు చాలా బాగుంటుంది అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో నేను అంత ఫిట్ కాలేకపోయాను. అంటే ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వడం ఫస్ట్ చాలా టఫ్ అనిపించింది. కానీ అక్కడ కాలేజీలో మా సార్లకు రఫీ సార్కు, శేఖర్ సార్కు వాళ్ళ చెప్పిన టీచర్లే మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు, రాజయ్య ఇట్లా చదవచ్చు, ఇది బాగుంటుంది అని చెప్పి వాళ్ళు డిక్షనరీలు కొన్ని ఇవ్వడము. తర్వాత వచ్చేసి ఎక్కడ డౌట్ వస్తే అక్కడ నన్ను ప్రత్యేకంగా నన్ను లేపి అడగడము, ప్రత్యేకంగా నన్ను అంటే ఎక్కువ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నేను ఫస్ట్ ఇయర్లో 2nd క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత ఇప్పుడు 2nd ఇయర్లో కూడా నేను 59% తోటి 2nd ఇయర్ కూడా వెళ్ళదీశాను. రియల్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. నాకు అనిపిస్తుంది నేను కంపల్సరీ తప్పకుండా నేను పీజీ చేస్తాను, ఎంఎస్డబ్ల్యూ చేస్తాను. తప్పకుండా నేను నా ఆర్గనైజేషన్ అన్న ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తాను అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నాలాంటి పిల్లల్ని ఎంతోమంది వారి జీవితాలలో వెలుగు నింపాలన్నదే నా ధ్యేయం. తప్పకుండా దానికి నేను కట్టుబడి ఉంటాను. తర్వాత వచ్చేసి ఈ సెకండ్ హోమ్ అనేది నాకు నిజంగా ఒక సెకండ్ ఛాన్స్. అంటే జీవితంలో మళ్ళీ నా ఇల్లు ఒకటే అని నేను అనుకునేవాడిని, కానీ నా ఇల్లు లాంటిదే, అంత కాకపోయినా నా ఇల్లు లాంటిదే, అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత మంచి క్వాలిటీస్ నింపడానికి ఇది ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. గేమ్స్లోనైనా సరే, స్టడీలోనైనా సరే, మరి ఏ విషయంలోనైనా సరే సెకండ్ హోమ్ ఈజ్ సెకండ్ హోమ్ అంతే. అది తర్వాత జీవితంలో వచ్చే ఇంకొక ఇల్లు లాంటిదే. నాకు నిజంగా అనిపిస్తుంది. నేను సెకండ్ హోమ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. నా చెడు అలవాట్లను అన్నీ దూరం చేసుకున్నాను. నాకు చాలా అలవాట్లు ఉండేది, బీడి తాగడం, గుట్కా తినడం, తంబాకు తినడం, తర్వాత వచ్చేసి సిగరెట్లు తాగడం, తర్వాత బయట అటు ఇటు తిరగడం, అందరితోటి టైం మెయింటైన్ చేయకపోవడం. ఎప్పుడైతే నేను హాస్టల్లోకి వచ్చానో నాకు నిజంగా అనిపించింది, నేను ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మానుకున్నాను. నేను
అంటే అలాంటి అవేర్నెస్ని నింపారు. అక్కడ మాకు వార్డెన్ అయినటువంటి అన్నపూర్ణ మేడం, తర్వాత వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి రాజశేఖర్ సారు, వాళ్ళు అనునిత్యం నన్ను కనిపెడుతూ ఉండేవారు. ఏ టైంకి నేను బయటకు వెళ్ళినా సరే నాతోటి అది చేయొద్దు రాజయ్య, ఇది చేయొద్దు రాజయ్య అని చెప్పేవారు. ఇప్పటికి నాకు అనిపిస్తుంది నేను కూడా ఒక నార్మల్ చైల్డ్నే, నేను కూడా ఏదైనా స్ట్రీట్ చిల్డ్రన్ అని కాదు, నేను కూడా ఏదైనా సాధించగలుగుతా, జీవితంలో మేము కూడా పైకి రాగలుగుతాం అన్న వెలుగును నన్ను చూసి చెప్పవచ్చు. నేను దానికి రోల్ మోడల్ అని చెప్పి మా సార్ అంటుంటే నేను చాలా సంతోషిస్తున్నాను. మా సార్ వేరే ఆర్గనైజేషన్స్ తోటి కలిసినప్పుడు మా సార్ అంటుండు, ఇతను నా ప్రోడక్ట్, మా హాస్టల్ ప్రోడక్ట్, HCSW ప్రోడక్ట్ అంటుంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నేను ఒక మామూలు స్ట్రీట్ చిల్డ్రన్ నుండి నేను ఈ లెవెల్కి ఎదిగానంటే రియల్లీ నా జీవితంలో నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు నేను కలగంటున్నానా అని, కానీ ఇది రియల్ అని నాకు అనిపిస్తుంది. నేను స్టార్టింగ్లో స్టేషన్కి వచ్చినప్పుడు, తర్వాత HCSW జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక పాట కూడా విన్నాను నేను. ఆ పాట నాకు చాలా నచ్చిన పాట, అది నాకు ఇష్టమైన పాట. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మీనితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మీనితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో. 3 ముర్రల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, గుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మీనితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో. ఎందుకంటే నాకు ఈ పాట ఎందుకంటే నచ్చిందంటే, నేను ఊర్లో నేను చదువుకుంటున్నప్పుడు మా అమ్మ నాన్న ఎక్కువ నన్ను బర్ల కాడికి, తర్వాత ఎడ్ల కాడికి ఇట్లా పంపేవారు. అక్కడ పంపినప్పుడు నాకు అనిపించేది చెప్పులు లేకుండా తిరగడం, చెట్టు మీద తిరగడం, బట్టలు చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకోవడం. ఎందుకంటే నేను వచ్చింది పూర్ ఫ్యామిలీ నుండే, మా అమ్మ నాన్న కూడా ఏమి ఉన్నోళ్ళు కాదు. మా అమ్మ నాన్న వాళ్ళంతా పేదోళ్ళే, మేము కష్టం చేసుకుంటేనే ఇల్లు గడిచేది. అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. జనపద గేయాలు కూడా నేను క్లాస్ రూమ్లో పాడేటోని, తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా పాడుతున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.